రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ విష్ణువర్ధన్ రెడ్డిని కలిసిన న్యాయవాది కోవూరు సత్యనారాయణ గౌడ్ మరియు మెదక్ జిల్లా టీఎస్ లా న్యూస్ జిల్లా సిబ్బంది. ఇట్టి తరుణంలో న్యాయవాది కోవూరు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ రిటైర్డ్ జడ్జెస్, సీనియర్ న్యాయవాదులు మరియు మేధావి వర్గాల ఆలోచన విధానంతో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు పల్లె పల్లెకు టీఎస్ లా న్యూస్ వస్తుందని కొనియాడారు. ఇట్టి సేవలను ప్రజలు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుని సమస్యలు లేని ప్రాంతాలుగా అభివృద్ధి చెందిన గ్రామాలుగా చరిత్రలో నిలిచే విధంగా ఉండాలన్నారు. ప్రజలకందరికీ మన పూలే గారి వర్ధంతి సందర్భంగా మరి ఆయనను గుర్తు చేసుకుంటూ మన చరిత్రలు చెప్తుంది. మరి పోయిన వాళ్ళంతా మంచోళ్ళు, మరి ఇప్పుడు వాళ్ళ బాటలు నడుస్తున్న వాళ్ళంతా వాళ్ళ యొక్క తీపి గుర్తులని మనం భావించవచ్చు. మరి విష్ణన్న ఇక్కడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మరి గత కొన్ని సంవత్సరాల నుండి దాదాపు 13 సంవత్సరాలు కంటిన్యూస్గా రావడం, మరి అందరికీ సేవలు అందించడం, మరి ఏ వ్యక్తి వచ్చినా కూడా మంచి పలకరింపు, మరి సమస్యను తెలుసుకొని ఆ సమస్యను ఏ విధంగా పరిష్కారం అవుతుందని చెప్పేసి బాట చూపే వ్యక్తి కాబట్టి ఈరోజు మెదక్ జిల్లా నుండి కూడా మా యొక్క టీఎస్ లా న్యూస్ సంబంధించిన స్టాఫ్, చీఫ్ అడ్వైజర్ గారు, అదేవిధంగా స్టాఫ్ ఇన్ఛార్జ్, అదేవిధంగా రిపోర్టర్, మండల్ రిపోర్టర్, మరి వీళ్ళందరూ ప్రజల యొక్క సమస్యలను తీర్చడం కోసం టీఎస్ లా న్యూస్ ఛానల్ని గ్రామ గ్రామాన్ని తీసుకెళ్తున్నారు. ఉన్నది ఉన్నట్టుగానే చూపించడం, ప్రతిదానికి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారాన్ని వెతకడానికి అడ్వకేట్లు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, మరి ఈ సంస్థ ఉంది, దీన్ని ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగిస్తామన్నా అని చెప్పేసి అంటే రండి, మీరు ఎలాగో సంగారెడ్డి వచ్చారు కదా, మన ప్రెసిడెంట్ గారిని కలపండి, అదేవిధంగా అక్కడ ఉన్న మెదక్లో ఉన్న ప్రెసిడెంట్ గారిని కూడా కల్పిస్తాం, ఈ వ్యవస్థకు ఒక మండలానికి ఒక అడ్వైజర్ని పెడతాం, లీగల్ అడ్వైజర్ని పెడతాం, మీరు కరెక్ట్గా పనిచేయండి అని చెప్పేసి నిన్న రాత్రి నేను అన్నగారికి ఫోన్లో మాట్లాడడం జరిగింది. మరి అదేవిధంగా ఈ యొక్క వ్యవస్థను ముందుకు తీసుకెళ్తూ ప్రజలు సమస్యలు లేని తెలంగాణ కావాలి, ఎక్కడ చూసినా సస్యశ్యామలంగా ప్రశాంతమైన వాతావరణంతో కూడుకొని ఉండే విధంగా వ్యవస్థ నడిచే విధంగా ఈ యొక్క వ్యవస్థ ముందుకెళ్తుంది. కాబట్టి అందుకు సంపూర్ణ మద్దతు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఫలాలు అంత్యోదయ అంటే చివరి వ్యక్తి వరకు అదే విధంగా పోవాలంటే మరి సమాజంలో మార్పు అవసరం, పెను మార్పు అవసరం. ఒక కుటుంబ పాలనలు, కుటుంబ విత్తనాలతో తెలంగాణ వేదమైపోయింది. గతంలో ఉన్న పాలకులు కూడా ఒక రకంగా కుటుంబ పాలన చేస్తున్నారు. కుటుంబ పాలన అనేది ఇక్కడ ఉందో, కుటుంబ వ్యవస్థ ఒక రాష్ట్రంపై విత్తనాలు సాగుతున్న తరుణంలో అందరం కూడా సామాజిక తెలంగాణ కోసం, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం అందరేకమై ఈ యొక్క కృషి ఏతుందో టీఎస్ లా న్యూస్ ద్వారా అందరి ప్రజలను జాగృతం చేసి మనం బంగారు తెలంగాణ లాంటి ఇంకొక అద్భుతమైన తెలంగాణను మనం సాధిస్తున్నాం. శస్యశ్యామ తెలంగాణ, బంగారు తెలంగాణ కాదు, శస్యశ్యామ తెలంగాణ. శస్యశ్యామం అంటే అన్ని బంగారం వస్తుంది. ఈ బంగారాలు, వెండిలు, ఇతరులు అవసరం లేదు మనకు. శస్యశ్యామ తెలంగాణ అంటే తెలంగాణ అనేది ఇది రత్నగర్భ. ఇక్కడ మన దక్కన్ పీఠభూమి, పీఠభూమిలో ఉన్నంత సారవంతం నీళ్ళు ఎక్కడ లేవు. కాబట్టి ఇలాంటి తెలంగాణలో మన యొక్క సామాజిక తెలంగాణ కోసం ఈ వంతు కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సోదరులు థ్యాంక్ యూ.